ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి. రెండు విషయాలు చెప్తాను మీకు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి కొద్దిగా మీరు మనసు పెడితే చాలు. ఇప్పుడు ఉన్నాయి కదా మీరు 10th ఎగ్జామ్స్ రాసింది, ఏమంటుంది పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 120 మార్కులు, 120 మార్కులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు 10th క్లాస్లో నిన్న మొన్నటి దాకా ఏ సిలబస్ అయితే చదివారో పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అదే సిలబస్ కాకపోతే ఆబ్జెక్టివ్ టైప్లో సీటు తెచ్చుకోవటం. ఇక్కడ రెండు విషయాలు చెప్తారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో సీటు తెచ్చుకోవడం చాలా ఈజీ. కారణం ఏంటంటే ఇప్పుడు కేవలం పాలిటెక్నిక్ కాలేజీలే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా సెకండ్ షిఫ్ట్ అని పాలిటెక్నిక్ కోర్సెస్ అక్కడ స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పాలిటెక్నిక్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకటి. రెండోది ఏంటంటే పాలిటెక్నిక్ కోర్స్ అయిపోగానే మీరు ఈసీ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక 15,000 నుంచి 20,000 రూపాయల ఉద్యోగం మీకు ఇమ్మీడియట్గా రెడీగా ఉంది. మీరు చేరదలుచుకుంది. నేను పాలిటెక్నిక్ పూర్తయిన వాళ్ళకి కనీసం 100 మందికి గత 2 ఏళ్లలో ఉద్యోగాలు ఇప్పించి అనేక కంపెనీలు రెడీగా ఉంటాయి అన్నమాట. నేను తీసుకుని మూడోది ఏంటంటే మీరు ఒక ప్రశ్న వేయవచ్చు, పాలిటెక్నిక్తోనే మా జీవితం ఎందుకు ఆగిపోవాలి? ఆగిపోవాలని అవసరం లేదు. మీరు కనుక ఒకవేళ పాలిటెక్నిక్లో చేరి పాలిటెక్నిక్ పూర్తి చేశారు అనుకోండి, పాలిటెక్నిక్ పూర్తి చేశారు, ఈసెట్ అని ఒక ఎగ్జామ్. ఏంటి ఆ ఎగ్జామ్ పేరు చెప్పండి? ఈసెట్. ఆ ఎగ్జామ్ రాస్తే మీరు ఆ ఎగ్జామ్ ద్వారా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చేరవచ్చు. పాలిటెక్నిక్ పాస్ అయ్యింది, ఫస్ట్ ఇయర్ కాదు. అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది ఏమన్నా నేను చెప్పింది? అంటే పాలిటెక్నిక్ కోర్సే కదా, ఏముంది ఇది అని ఈజీగా తీసేది. ఒకటి సీటు రావడం ఈజీ, 2 ఉద్యోగం రావడం ఈజీ, 3 వెంటనే మీరు ఉద్యోగం చేయకపోయినా ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి ఆ పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళు వెంటనే ఎందులో చేరవచ్చు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ అంటారు ఇంగ్లీష్లో, లాటరల్ ఎంట్రీ. పాలిటెక్నిక్ ప్రతి పాలిటెక్నిక్ చదివినటువంటి విద్యార్థికి ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు. అర్థమైంది మీకు? కాబట్టి మీలో ఎవరైనా పేద విద్యార్థులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాడు ఇమీడియట్గా నాకు ఏదో ఒక ఉపయోగం జరగాలని భావిస్తే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేది ఒక ఉపయోగపడే అంశం, అది రాసుకోవచ్చు. ఇది మూడోది. నాలుగోది ఇమీడియట్గా జాబ్స్ రావడానికి ఉపయోగపడేది ఇంకోటి చెప్తున్నాను మీకు. కొన్ని జూనియర్ కాలేజెస్లో 10th అయిపోయిన వాళ్ళకి వొకేషనల్ కోర్సెస్ అని పెట్టారు. ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏమో రెగ్యులర్ కోర్సెస్ మీ అందరికి కూడా తెలుసు, అకాడమిక్ కోర్సెస్. ఇందాక ఒక పాప చార్టర్డ్ అకౌంటెన్సీ అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఎంఈసీ అని ఒక గ్రూప్, ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ కాకుండా ఎంఈసీ అని ఒక గ్రూప్. ఆ గ్రూప్లో కనుక చదివితే నీకు కొంత బెనిఫిట్ మీద బెనిఫిట్గా ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, పాలిటెక్నిక్ కాకుండా ఇమీడియట్గా జాబ్స్ రావడానికి ఉపయోగపడేటటువంటి 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ అని. ఉదాహరణకి బహుశా మరి రాజమండ్రిలో ఏదైనా కాలేజీలు ఉన్నాయో లేదు నాకు అవగాహన లేదు. మేము గుంటూరులో అయితే పెట్టించాం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయా? ఉదాహరణకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఒక కోర్సు, మెడికల్ ల్యాబ్ ఎంఎల్టీ అని. మీరు 10th అయిపోయి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు ఇంటర్మీడియట్లో చేరితే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు అలా పూర్తి చేయగానే ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్ మిమ్మల్ని 30,000 జీతం ఇచ్చి తీసుకుంటారు. దొరకట్లా. నాకు 3 మంది హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పూర్తి చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పని మేము నేర్పుకుంటాం చూడండి అని చెప్పేసి 30,000 40,000 ఇస్తున్నారు. అలాగే వొకేషనల్ కోర్సెస్లో ఇంకో ముఖ్యమైన కోర్సు నర్సింగ్. నర్సింగ్ అంటే ఇంతకు ముందు కేవలం మగపిల్లలు ఆడపిల్లలు చేసే నర్సులు ఆడపిల్లలు అనేవాడు. ఇప్పుడు మేల్ నర్సింగ్